Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలోనే మొట్టమొదటి లేదా ప్రపంచంలోనే మొట్టమొదటి అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు అలాంటి ఒక సూపర్లేటివే వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో తొలి హైడ్రోజన్ ట్రైన్ లేదా హైడ్రోజన్ రైలు మనందరికీ ఆల్రెడీ తెలుసు. భారతదేశంలో తొలి హైడ్రోజన్ ట్రైన్ ఏ ప్రాంతాల మధ్య నడవబోతోంది? హర్యానా రాష్ట్రంలోని జింద్, సోనిపట్ ప్రాంతాలను కలిపే ఈ హైడ్రోజన్ ట్రైన్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించిన ట్రయల్ అనేది అతి త్వరలో ప్రారంభిస్తున్నామని చెప్పేసి ఇండియన్ రైల్వేస్ వారు చెప్పిన అధికారిక సమాచారం ఇక్కడ వార్తలోకి వచ్చింది. ఈ టాపిక్కి సంబంధించి మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే దేశంలోని తొలి హైడ్రోజన్ ట్రైన్ ఏ ప్రాంతాల నడుమ, ఏ రాష్ట్రం? గుర్తుంచుకోండి, ఇండియన్ రైల్వేస్ పరిధిలో. సో ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన భారతీయ రైల్వే రాబోయే కాలంలో హైడ్రోజన్తో రైళ్లను నడిపేందుకు సిద్ధమవుతోంది. తొలి హైడ్రోజన్ రైలుకు సంబంధించి పైలట్ ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కాబోతోంది. ఇందుకు సంబంధించి ట్రయల్ రన్స్ డిసెంబర్లో నిర్వహించాలని అధికార వర్గాలు చెప్పారు. సో హైడ్రోజన్ రైలుకు ప్రతి గంటకు 40,000 లీటర్ల నీరు అవసరం. సో నీరు అవసరం. నీటి నిల్వ కోసం రైల్లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉంటాయి. దేశవ్యాప్తంగా మొత్తం 35 హైడ్రోజన్తో నడిచే రైళ్లను ప్రవేశపెట్టాలన్నది ఇండియన్ రైల్వేస్ వారి ప్లాన్. గుర్తుంచుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగొచ్చేది ఇంపార్టెంట్ పాయింట్. దీనికి సంబంధించి ట్రయల్ అనేది అతి త్వరలో ప్రారంభమవుతుందంట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నీటి బడ్జెట్పై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక అధ్యయనం. ఇక్కడ ఒక ఒప్పందం కూడా వార్తల్లోకి వచ్చింది. ఆ ఒప్పందం ఎవరితో, ఉద్దేశం ఏంటో చూడాలి. నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, భారతదేశంలో పనిచేసిన ప్రణాళిక సంఘం, ప్లానింగ్ కమిషన్ స్థానంలో 2015 సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి నీతి ఆయోగ్ అనేది అమల్లోకి వచ్చింది. నీతి ఆయోగ్కి ప్రస్తుతం సిఇఓగా బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు అండ్ వైస్ చైర్పర్సన్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? సుమన్ బేరీ గారు. నీతి ఆయోగ్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ప్రధానమంత్రి గారు ఉంటారు. గుర్తుంచుకోండి. అటువంటి నీతి ఆయోగ్ పైన రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు కుళాయి కనెక్షన్ అంటే ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చేందుకు వీలుగా జర్మనీకి చెందిన జిఎంబిహెచ్ సంస్థ భాగస్వామ్యంతో నీతి ఆయోగ్ పైలట్ ప్రాజెక్ట్ చేపడుతోంది. నీటి బడ్జెట్పై అధ్యయనానికి దేశవ్యాప్తంగా 25 ఆకాంక్షిత, ఆస్పిరేషనల్ అన్నట్టు ఆకాంక్షిత జిల్లాల పరిధిలోని బ్లాక్లను ఎంపిక చేసింది. ఇందులో మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గంగవరం మండలం కూడా ఉందంట. డిసెంబర్ 31వ తేదీలోగా దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. నిర్దేశిత ప్రాంతంలో వ్యవసాయ, తాగునీటి అవసరాలు, గృహ వినియోగానికి, వాణిజ్య సరఫరాతో పాటు పారిశ్రామిక, విద్యుత్ రంగాలు, ఇతర అవసరాలకు ఎంత నీరు కావాలి అనే అంశాలపై పూర్తి సమాచారాన్ని సేకరిస్తారంట. గుర్తుంచుకోండి. సో కారుణ్య నియామకం అంటే ఏంటంటే, సో ఇంట్లో ఒక ఉద్యోగి చనిపోయినప్పుడు వాళ్ళ పుత్రునికి కానీ లేదా కూతురికి కానీ ఉద్యోగం ఇవ్వడం, వాళ్ళ డిపెండెన్స్ వైఫ్ కానీ ఉద్యోగం ఇవ్వడం కారుణ్య నియామకం అంటాము. సో అది ఒక హక్కు కాదని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టీకరణతో అంశం. కారుణ్య నియామకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొందడం హక్కు కాదు, ఇట్ ఈస్ నాట్ రైట్ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఉద్యోగం మరణిస్తే ఆయన కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని నిబంధన ఏదీ లేదని చెప్పారు. 1997లో మరణించిన ఓ పోలీస్ కానిస్టేబుల్ కుమారుడు దాఖలు చేసుకున్న పిటిషన్ను కొట్టేస్తూ పై మేరకు పేర్కొంది. అమల్లో ఉన్న విధానానికి, చట్టానికి వ్యతిరేకంగా ఓ వ్యక్తి లేదా సమూహానికి అనుకూలంగా వ్యవహరించాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించలేమంటూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అమానుల్లా గారు, జస్టిస్ అగస్టిన్ జార్జ్ గారు చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. సాధారణంగా జరిగే కారుణ్య నియామకం ప్రభుత్వోద్యోగి మరణంతో అతడి కుటుంబం తక్షణ ఆర్థిక ఇబ్బందులకు గురి కాకూడదనే ఉద్దేశంతో జరిగేదే తప్ప సుదీర్ఘకాలం తర్వాత పొందే హక్కు కాదని జస్టిస్ గారు చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. సో ఇక్కడ పురాతన కట్టడాన్ని సంరక్షించడంలో విఫలం అయింది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనందరికీ తెలుసు. ఆదేశిక సూత్రాలు దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ డిపిఎస్పీస్
డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అటువంటి ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 49 మీకు ఐడియా ఉండుంటుంది. సో పురాతన ప్రాంతాల సంరక్షణకి చర్యలు తీసుకోవాలి రాజ్యం అని. సో ఇక్కడ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పనిచేస్తుంది. అందులో భాగంగా వారు తీసుకున్న లేదా సంరక్షణ చర్యలు అనేవి అంత బాగా లేవని చెప్పేసి ఇటీవల ఒక ప్రాంతం ఇక్కడ వార్తల్లోకి వచ్చింది. ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో ఉన్న 16వ శతాబ్దం నాటి గుమ్టీ ఆఫ్ షేక్ అలీని సంరక్షించడంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు విఫలమయ్యారని చెప్పేసి ఒకనొక సందర్భంలో చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. సో ఇది లోదిల కాలం నాటిది, గుర్తుంచుకోండి. ఓకేనా? సో సరిపోతుంది ఇది. సో ఇటీవల వార్తలు ఇచ్చిన ప్రాంతం ఏంటి అండ్ దీనికి లింక్ చేస్తూ ఆర్టికల్ చూడండి. నెక్స్ట్, సూర్యరశ్మిని నిలువరించి పరిశోధన. గ్లోబల్ వార్మింగ్ కట్టడికి వినూత్న ప్రయోగం. మనందరికీ తెలుసు ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్. మానవుడు వాడే మానవుని అవసరాల వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఎమిట్ అవుతున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ లాంటివి. అవన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్కి లీడ్ అవుతున్నాయి, భూమి వేడెక్కడం. సో త్వరితంగా ఆటోమేటిక్గా కాన్సిక్వెన్సీ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు. దీని కారణంగా అడ్వర్స్ ఎఫెక్ట్స్ కూడా చూస్తున్నాము. సో ఇక్కడ సూర్యరశ్మిని నిలువరించే ఒక పరిశోధన. సో గ్లోబల్ వార్మింగ్ కట్టడికి వినూత్న ప్రయోగం చేస్తూ శాస్త్రవేత్తల వార్తలకు వచ్చారు. సోలార్ జియో ఇంజనీరింగ్ పేరిట ప్రాజెక్ట్ 6 విధాలుగా చేపట్టిన ప్రముఖ కంపెనీలు, ఫండింగ్ ఇవ్వనున్న బిల్ గేట్స్, ఓపెన్ ఐ సిఓ. సో దీనికి ఈ ప్రాజెక్ట్ కోసము భూతాపం కారణంగా జరుగుతున్న పర్యావరణ మార్పులతో అకాల వర్షాలు, కరువు కాటకాలు, జీవరాశి చట్రంలో మార్పులు, ఆహార సంక్షోభం ఇలా అనేక విపత్తులు నిత్యకృత్యం అయ్యాయి. భూతాపానికి కారణమవుతున్న గ్రీన్ హౌస్ వాయువుల కట్టడికి వివిధ దేశాలు చేపట్టిన చర్యలు కూడా లక్ష్యాన్ని చేరడంలో విఫలమయ్యాయి. దీంతో భూతాపాకానికి చెక్ పెట్టడానికి ఓ బృహత్తర ప్రయోగం తెర మీదకి వచ్చింది. 6 విధాలుగా చేసే ఈ ప్రయోగానికి పలు కంపెనీలు ముందుకు రాగా ప్రముఖ సంస్థలు మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏ సంస్థలు కూడా ఉండవు. అసలు ప్రయోగం ఏంటంటే గ్రీన్ హౌస్ వాయువులపై సోలార్ రేడియేషన్ ప్రభావాన్ని తగ్గించి తద్వారా భూమి ఉష్ణోగ్రతలను తగ్గించడం అనేది చర్యలు. దీని ప్రయోగమే సోలార్ జియో ఇంజనీరింగ్ అంటారు దీన్ని. సో సూర్యరశ్మిని ప్రత్యేక మార్గాల ద్వారా రోదస్లోకి తిరిగి పంపించడమే ఈ ప్రయోగం యొక్క ప్రాథమిక ఉద్దేశం, గుర్తుంచుకోండి. నెక్స్ట్, పిండం ఎదుగుదలపై మెట్ఫార్మిన్. సో షుగర్ పేషెంట్స్ వాళ్ళు కనుక మనం ఇంట్లో ఉంటే మెట్ఫార్మిన్ చూస్తూ ఉంటాం. మెట్ఫార్మిన్ ప్రభావం చూపిస్తుంట. డయాబెటీస్ నియంత్రణకు వాడే మెట్ఫార్మిన్ ఔషధాన్ని గర్భిణులు వినియోగిస్తే పిండంపై దుష్ప్రభావం, అడ్వర్స్ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందని ఇటీవల శాస్త్రవేత్తలు చెప్పారు. అమెరికాలోని బెయిలర్ వైద్య కళాశాల పరిశోధకులు జరిపిన ఈ సర్వే వెల్లడిస్తున్న అంశాలు. సో మెట్ఫార్మిన్ కామన్గా డయాబెటీస్ పేషెంట్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్నా కూడా స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇక అర్హులే అని చెప్పేసి సవరణ బిల్లుకు ఆమోదము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇద్దరికంటే ఎక్కువ సంతానం గల వ్యక్తులు గతంలో స్థానిక సంస్థలు, మనకు 73rd అమెండ్మెంట్ ఇవన్నీ తెలుసు కదా. సో పంచాయతీరాజ్ చట్టము అందులో భాగంగా 1994 నుండి ఒక నిబంధన అమల్లో ఉంది. మన తెలుగు రాష్ట్రాన్ని తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 2 పిల్లల కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్నవారు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేయరాదు. సో ఇప్పుడు ఆ నిబంధనను తొలగించే అంశము. సో 2 కంటే ఎక్కువ సంతానం గల వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అన్న నిబంధనను ఎత్తివేస్తూ ఇందుకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును శాసనసభ ఇటీవల ఏకగ్రీవంగా ఆమోదించింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన బడ్జెట్ని ప్రవేశపెట్టడం కానివ్వండి, డిప్యూటీ స్పీకర్గా రఘురామరాజు గారు కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తున్నాం. 1994లో 2 కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు పోటీకి అనర్హులని అప్పుడు చట్టం చేశారు. కాలక్రమంలో సంతానోత్పత్తి రేటు తగ్గడం, వృద్ధుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్రంలో మొత్తం సంతానోత్పత్తి సామర్థ్యం రేటు, టోటల్ ఫర్టిలిటీ రేటు 2001లో 2.6% ఉంటే ఇటీవల కాలంలో అది 1.5% తగ్గింది ఇటువంటి నిబంధనల వల్ల అని ప్రభుత్వం ఈ అంశాన్ని తీసుకొచ్చింది. ఇక పంట పొలాల్లో సౌర విద్యుత్ కేంద్రాలు PM కుసుమ్ అమలుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు. PM కుసుమ్ ఫుల్ ఫామ్ ఏంటి అని ఎగ్జామినేషన్లో అడగవచ్చు. సో ఇక్కడ ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉతాన్ మహాభియాన్. సో PM కుసుమ్. సో పంట పొలాల్లో సోలార్ ప్లేట్స్ ఏర్పాటు చేయడం కానీ సౌర విద్యుత్ని అందించడం ఇదంతా కూడా. సో పంటల సాగుతోనే కాకుండా వ్యవసాయ భూముల్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులే సొంతంగా లేదా ఏదైనా సహకార స్వయం సహాయక సంఘం కంపెనీ భాగస్వామ్యంతో పొలంలో సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అనుమతిస్తూ రాష్ట్ర ఇంధన శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్
సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ సో అంతర్జాతీయ పురస్కారాలతో వార్తల్లోకి వచ్చింది పొందుతూ శంషాబాద్ విమానాశ్రయాన్ని ఏటా అంతర్జాతీయ పురస్కారాలు వరిస్తూనే ఉంటాయి. తాజాగా సౌదీ అరేబియాలోని రియాద్లో ఈ నెల 12వ తేదీన జరిగిన సౌదీ ఎయిర్పోర్ట్ ఎగ్జిబిషన్ 2024లో ఎయిర్పోర్ట్ ఎక్సలెన్స్ పురస్కారాలను ప్రకటించారు. వాటిలో ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ, ఫెసిలిటీ మేనేజ్మెంట్ విభాగాల్లో డిజిటల్ ట్విన్ విజేతగా శంషాబాద్ ఎయిర్పోర్టు నిలిచింది. ఎయిర్పోర్ట్ రెవెన్యూ మేనేజ్మెంట్ విభాగంలో స్మార్ట్ ట్రాలీ రన్నరప్ స్థానాన్ని కూడా దక్కింది. గుర్తుంచుకోండి, ఓకేనా. ఒకేసారి 3 అంతర్జాతీయ పురస్కారాలు వరించిన ఘనత శంషాబాద్ ఎయిర్పోర్ట్కే దక్కుతుందని అధికారులు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్పర్సన్గా జస్టిస్ సూర్యకాంత్ గారి నియామకం. ఇటీవల మనం చూసాము నల్సాకి చీఫ్గా ఇటీవల గవాయి గారు నియమితులవ్వడం కానీ ఇవన్నీ కూడా. సో ఇక్కడ నామినేట్ చేసిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నామినేట్ చేసే అధికారం. సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్పర్సన్గా జస్టిస్ సూర్యకాంత్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు నామినేట్ చేశారు. ఈ మేరకు జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదివరకు ఈ స్థానంలో పనిచేసిన జస్టిస్ బిఆర్ గవాయ్ అణగారిన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు ఉద్దేశించిన నల్సాకు ఇటీవల అధ్యక్షుడిగా నియమితులయ్యారు. కాగా హర్యానాలోని హిసార్కు చెందిన జస్టిస్ సూర్యకాంత్ 2019 మే 24 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక నెక్స్ట్ సో అవార్డ్స్ అనే టాపిక్. సో బుకర్ ప్రైజ్ సో రచయితలకు ఇస్తారు, ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారం. ఈ పురస్కార గ్రహీతగా బ్రిటిష్ రచయిత్రి సమంత హార్వే గారు ఇటీవల వార్తల్లోకి వచ్చారు. 2024 బుకర్ ప్రైజ్ పురస్కార గ్రహీతగా ఆమె రచించిన ఆల్బమ్ పేరు ఏంటి అంటే ఆర్బిటాల్. గుర్తుంచుకోండి, ఆర్బిటాల్ నవలకు గాను తనకి గౌరవం దక్కింది. ఈ బహుమతి కింద ఆమెకు 53.74 లక్షల రూపాయలు దక్కుతాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 6 వ్యోమగాముల జీవితాల్లో ఒకరోజు కార్యకలాపాల గురించి ఈ నవల్లో ఆమె అద్భుతంగా మనకు వివరించే ప్రయత్నం చేశారు. ఇక ఇటీవల మారిషస్ దేశానికి నూతన ప్రధానిగా వార్తల్లోకి వచ్చిన వ్యక్తి నవీన్ రామ్గూలం. సో నవీన్ రామ్గూలం గారు ఇటీవల ఏ దేశానికి నూతన ప్రధానిగా, సో ప్రస్తుత ప్రధాని ఓడిపోయారు ప్రవీంద్ కుమార్ జిగ్నౌత్. సో ప్రవీంద్ జిగ్నౌత్ అంటాము, తను ఓడిపోయాడు. సో నవీన్ రామ్గూలం ఇటీవల నూతన ప్రధానిగా వార్తల్లోకి వచ్చారు. ఇక నెక్స్ట్ ఇంకొక దేశము హైతీకి నూతన ప్రధానిగా వార్తల్లోకి వచ్చిన వ్యక్తి అలెక్స్ డిడియర్ ఫెయిల్స్. సో అలెక్స్ డిడియర్ అని గుర్తుంచుకోండి, ఇటీవల ఏ దేశానికి నూతన ప్రధానిగా వార్తల్లోకి వచ్చారని అడగొచ్చు. సో ప్రమాణ స్వీకారం చేస్తూ వార్తల్లోకి వచ్చారు హైతీ. సో హైతీ భూకంపాల గురించి గతంలో మనం చాలాసార్లు చూసాం కదా, ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే భారతదేశంలో తొలి హైడ్రోజన్ ట్రైన్ సో ట్రయల్ అనే అంశంతో వార్తల్లోకి వచ్చింది. నీటి బడ్జెట్పై నీతి ఆయోగ్ ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది జర్మనీకి చెందిన సంస్థతో. కారుణ్య నియామకం హక్కు కాదని సుప్రీంకోర్టు స్పష్టీకరణ. సో పురాతన కట్టడాన్ని సంరక్షించడంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా విఫలమైందని ఇటీవల గుమ్టీ ఆఫ్ షేక్ అలీ సంబంధిత అంశము. సూర్యరశ్మిని నిలువరించే ఒక ప్రయోగము. సో పిండం ఎదుగుదలపై మెట్ఫార్మిన్ ప్రభావం చూపిస్తుందని ఇటీవల అమెరికా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన. 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హులని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నిబంధన. పంట పొలాల్లో సౌర విద్యుత్ కేంద్రాలు అమలు అనే అంశము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. శంషాబాద్ విమానాశ్రయం అంతర్జాతీయ పురస్కారాలను గెలుపొందుతూ వార్తల్లోకి వచ్చింది. సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్పర్సన్గా జస్టిస్ సూర్యకాంత్ గారి నియామకం. సో బ్రిటిష్ రచయిత్రి సమంత హార్వేకి బుకర్ ప్రైజ్ 2024. సో ఇటీవల మారిషస్ దేశానికి నూతన ప్రధానిగా వార్తల్లోకి వచ్చిన నవీన్ రామ్గూలం గారు అండ్ అలెక్స్ డిడియర్ ఇటీవల హైతీకి నూతన ప్రధానిగా వార్తల్లోకి రావడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.